ప్రజాభవన్ను కూల్చేస్తామని కాల్ వచ్చింది. పోలీసులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ లేదు. మరి ఫోన్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ బెదిరింపు కాల్ వెనుక ఉన్నది ఎవరు? లెట్స్ ఫోకస్. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్. 100కి కాల్ చేసిన అగంతకుడు. అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. తెలంగాణ పోలీసులు తమ దగ్గరున్న అన్ని వ్యవస్థల్ని వాడుకున్నారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీసు కూడా ప్రజాభవన్ దగ్గరకు చేరుకున్నారు. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజాగుట్ట ఎస్సీపీ మనోహర్ కుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో డాగ్ స్క్వాడ్ బృందం విస్తృత తనిఖీలు చేసింది. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపలున్న అన్ని గదుల్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్ అణువణువు తనిఖీ చేశారు. డిప్యూటీ సీఎం ఛాంబర్, జిమ్, గార్డెన్ ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదల్లేదు. భట్టి విక్రమార్క గారి కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాల్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయం, ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. అణువణువున తనిఖీలు చేపట్టినా ఎక్కడా ఏమీ కనిపించలేదు. అంతేకాదు అనుమానాస్పదంగా కూడా పోలీసులేమీ గుర్తించలేదు. ఈ ఘటనలపై మంత్రి సీతక్క స్పందించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేశామని అన్నారు. అందరూ స్వేచ్ఛగా వచ్చేందుకు వీలు కల్పించామని గుర్తు చేశారు. ఇలా అందరికీ స్వేచ్ఛ కల్పిస్తే ఇలా చేస్తారా అని సీతక్క ప్రశ్నించారు. అంటే ప్రజలకు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఇస్తే అట్లాంటివి జరుగుతాయి. మరి ఏంది అర్థం కావట్లేదు. అరే మేమంతా స్వేచ్ఛగా ఎవరైనా రాని అని గేట్ల కాడికి వస్తున్నాం, ఇన్నలా పిలుస్తున్నాం. అది తప్ప అదేంటనే తెలియదు. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్, అంటే స్వేచ్ఛగా వస్తున్నారు. అందరినీ రాణిస్తున్నాం. కష్టాలు ఉంటాయని ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్కరు నాపంగానే ఇక్కడ వచ్చి అంటే లొల్లి పెడుతున్నారు కొంతమంది. తనిఖీల్లో ఏమీ లభించకపోవడంతో కాల్ చేసిన వ్యక్తిపై పోలీసులు ఫోకస్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా ఆగంతకుణ్ణి కనిపెట్టే పనిలో పడ్డారు. ఇది ఆకతాయి పనా, ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.